హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అంజలిని ఇంటికి తీసుకుని వచ్చిన మనీష్. రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న ఎపిసోడ్లో అయితే రాజారావు చనిపోవడానికి కారణం అంజలినే అన్న కోపంతో గీతాంజలి అయితే అంజలిని ఇంట్లో నుండి గెంటేస్తుంది. అంజలిని లోపలి ఎవ్వరు తీసుకుని రాకూడదు అని చెబుతుంది. అందరూ వెళ్లిపోయిన తర్వాత రత్నమైతే అంజలి కనపడకపోయేసరికి అంజలి ఎక్కడా అని తన మనవడిని మరియు మనవరాలిని అడుగుతుంది. అప్పుడు వాళ్లైతే గీతాంజలి అత్త అంజలిని ఇంట్లో నుండి పంపించి వేసింది అని చెప్తారు. అప్పుడు రత్నమైతే ఏనాడో మీ తాత చేసిన పాపానికి ఇప్పుడు ఆయన చనిపోయాడు. దీనిలో అంజలి తప్పేమీ లేదు. అంజలి లేకుండా నేను ఉండలేను, వెళ్ళి అంజలి ఎక్కడ ఉన్నా తీసుకుని రమ్మనమని మనీష్కి చెబుతుంది. కాని రత్నం కొడుకైతే అంజలి ఇక్కడికి రావడానికి ఒప్పుకోదు. అప్పుడు రత్నమైతే అంజలి లేకపోతే నేను కూడా మీ నాన్న దగ్గరికే వెళ్ళిపోతాను. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అంజలిని తీసుకుని రమ్మనమని చెబుతుంది. ఇంక మనీష్ అయితే అంజలిని వెతుకుతూ వెళ్తాడు. బయట చాలా వర్షం పడుతూ ఉంటుంది. అంజలి అయితే ఏడుస్తూ ఆ వర్షంలో తడుస్తూ వెళ్తూ ఉంటుంది. నన్ను పెంచి పెద్ద చేసిన అమ్మని తీసుకుని వెళ్ళిపోయావు, ఎంతో ప్రేమని పంచిన తాతగారిని తీసుకుని వెళ్ళిపోయావు, అమ్మని అమ్మ అని పిలవలేని విధంగా చేస్తున్నావు అని బాధపడుతూ ఉంటుంది. అక్కడే ఒక బస్సు స్టాప్లో అయితే కూర్చొని ఉంటుంది. మనీష్ అయితే అంజలిని వెతుకుతూ అక్కడికి వస్తాడు. అంజలిని చూడంగానే ఒక్కసారిగా రిలీఫ్గా ఫీల్ అవుతాడు. అంజలి దగ్గరికి వచ్చి రా అంజలి, ఇంటికి వెళ్దాం అని అంటదు. అంజలి అయితే రాను అని చెప్పి చలికి వణుకుతూ ఉంటుంది. అప్పుడు మనీష్ అయితే తన చొక్కాని తీసి అంజలికి కప్పుతాడు. చూడు అంజలి, నువ్విప్పుడు ఇంటికి రాకపోతే నేను కూడా ఇంటికి వెళ్ళాను. నాన్నమ్మ నీ కోసం మందులు కూడా వేసుకోకుండా ఎదురు చూస్తుంది అని చెప్తాడు. మా కోసం కాకపోయినా కనీసం నాన్నమ్మ కోసమైనా ఇంటికి రమ్మనమని చెబుతాడు. ఇంకా అంజలి అయితే అమ్మమ్మ కోసం ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అంజలి అమ్మమ్మ అయితే అంజలిని చూసి చాలా ఏడుస్తుంది. అంజలి తిరిగి వచ్చినందుకు రత్నం అయితే చాలా సంతోషిస్తుంది. అంజలి తిరిగి వచ్చింది అని తెలుసుకున్న గీతాంజలి ఏమి చేయబోతుంది? గీతాంజలికి చేరువ కావడానికి అంజలి ఏమి చేయబోతుంది? రాబోయే ఎపిసోడ్స్లో ఇదే జరగబోతుంది. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు చేసే ఒక్క చిన్న సబ్స్క్రైబ్ మాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. రాబోయే ఎపిసోడ్స్ ముందుగా తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేసుకోండి. అప్పుడు వీడియో అప్లోడ్ చేయంగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. మీకు డైలీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.